అందుబాటులోకి రావడం జరిగింది. లక్ష్మణ్ గారు మనం దృష్టిలో ఆల్మోస్ట్ అలా పెట్టుకుంటే కత్తి వెంకటస్వామి గారిది విన్నారు, దత్తాత్రేయ గారిది విన్నారు. అవును. ఒక బీజేపీ వాయిసే కరెక్ట్గా మనం వినలేకపోయాము. ఇప్పుడు గత ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 సీట్లే అవును. వచ్చాయి. వాళ్ళ ఉమ్, ఓటింగ్ పర్సెంటేజ్ 7%. అది అప్పుడున్న పరిస్థితి. ఉమ్, అలాగే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 36% ఓట్లు వచ్చాయి, 56 సీట్లు వచ్చాయి. ఉమ్, అలాగే 48 సీట్లు బీజేపీకి వచ్చి వాళ్ళది కూడా 36% ఓట్లు ఉమ్, బీజేపీ కూడా. ఉమ్, అయితే అక్కడ ఎంఐఎం 44 సీట్లు రావడము అంటే బీజేపీతో సమానంగా 2-3 అటు ఇటు రావడం, వాళ్ళది 19% ఓటు చేయదు. ఉమ్, సో బీఆర్ఎస్ కు ఎంఐఎం సపోర్ట్ చేయడం వల్లే బీఆర్ఎస్ మేయర్ అయ్యారు. అది అందరం చూశారు. అవును. ఇప్పుడు పరిస్థితి మనం కాంగ్రెస్ అధికారంలో పార్టీ కాంగ్రెస్ మిత్రులు చెప్పినట్టంటే అధికారంలో ఉన్నప్పుడు జనంగా ఓటర్లు ఏదైనా అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీకి ఓట్లేస్తే జరుగుతుంది అనేది లోకల్ బాడీ ఎన్నికల్లో సహజంగా మనము చెప్పుకునే అంశం కాదని ఎవరు అందు. మరి అలాంటిది అది రెండోసారి అంటే అధికారం లేకొచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో రెండోసారి, అంతకుముందు 99 సీట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ మొన్న 56 సీట్లకి తగ్గిపోయింది. ఉమ్, అంటే అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వము 56 సీట్లకు తగ్గింది. ఉమ్, 99 ఎక్కడ, 56 ఎక్కడ? అందువల్ల ఇక్కడ ప్రజల మైండ్ వెంటనే రీడ్ చేసి చెప్పలేము. అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీకి ఓట్లు వేసుకుంటేనే మనకి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అని ఆలోచన చేస్తారా అంటే చెప్పలేము. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏముంది అంటే బస్సులలో మహిళలకు ఫ్రీగా ఇవ్వటం వలన 50% ఓట్ల శాతం మహిళలు ఉన్నారు సిటీలో. ఓకే. అలాగే ఎగబడిగిన ఓట్లు వేస్తే మనకు ఫ్రీ బస్సులు వచ్చాయి, రోజు మనం కూలి పనికి పోతే హాయిగా పోను రాను 45 రూపాయలు అయ్యేది, ఫ్రీగా వెళ్ళొస్తున్నాము, నెలకు 2000 3000 మనకు మిగులుతుంది అనేటువంటిది ఇవాళ ఉంది, మహిళల్లో ఉంది. నేను చాలా మందితో మాట్లాడాను. ఓకే. ఉన్నప్పుడు అదిగిన బాగా పనిచేసింది అనుకోండి, ఉమ్, మరి 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 అధికార పార్టీకి దోహా ఉండే అవకాశం లేదు. ఓకే. ఏది ఏమైనా కూడా ఎన్నికల ముందు మన మిత్రులు చెప్పినట్టు మేము ఎవరితో పొత్తులు పెట్టుకోము, కొత్త పెట్టకుండా ఇండిపెండెంట్ గా వెళ్ళిపోతాం అని చెప్తే ఉమ్, ఎన్నికల తర్వాత మాత్రం మళ్ళా ఎవరో ఒకరు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు, ఒకవేళ కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తే ఎంఐఎం సపోర్ట్ చేయాలా, ఉమ్, లేదు బీఆర్ఎస్ పార్టీకి వస్తే మరి ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నదో తెలీదు. ఉమ్, ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కూడా ఏమన్నా ఈ లోపాయకారిగా ఆలోచించుకుంటారేమో తెలీదు. ఉమ్, ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యము, ఏదైనా అసాధ్యం అవును. చెప్పలేము. ఆ పరిస్థితులను బట్టి నడుచుకుంటారు. ఓకే. మరి 7% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు కనీసం 38% అంటే ఇంకా ఒక 30% ఓట్లు వాళ్ళకి కావాలి ఓకే. గెలవాలి. అంత ఈజీగా వస్తాయా? ఏ కారణాలు ఉన్నాయి? హైడ్రా అనేది ఒక విధంగా మైనస్ పాయింట్ అయింది, ప్లస్ పాయింట్ కాలే. ఓకే. రెండో పాయింట్ చెప్తాను. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద ఏం నిందలేశారు? మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నారు, ఎన్ని కట్టించారు? కట్టించని ఖాళీగా ఉన్నాయి అని చెప్పి రా విజిట్ చేద్దాం రా అని చెప్పి ఛాలెంజ్ చేశారు అప్పుడు. అవును. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఉమ్, అన్ని ఖాళీగానే ఉన్నాయి, చాలా చోట్ల అసంపూర్తిగా చాలా ఉన్నాయి, నిర్మాణాలు పూర్తి కాకుండా ఆగిపోయినవి ఉన్నాయి సిటీలో. నేను చూసినవి ఉన్నాయి, ఆగిపోయినవి ఉన్నాయి. ఉమ్, పూర్తి చేశారా? ఎవరికైనా అలాట్ చేశారా? సరే, దాంట్లో బోగస్ అలాట్మెంట్ జరిగాయి అనుకున్నాం, అవి క్యాన్సిల్ చేసి నిజమైన వాళ్ళకి ఏమైనా కేటాయించారా అంటే సమాధానం లేదు. ఓకే. డబుల్ బెడ్రూమ్ అన్నది సిటీలో బాగా పనిచేసింది అంతకు ముందు. ఇప్పుడు కూడా పేదలు అరే డబుల్ బెడ్రూమ్ మనకు వస్తుంది అంటే గనక అది వాళ్ళకి కేటాయించి అక్కడ వాళ్ళు కూర్చోబెట్టగలిగితే గనక ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే మీరు అంటే ఇప్పుడు అధికార ప్రతిపక్ష లక్ష్మణ్ గారు అధికార ప్రతిపక్ష పార్టీలకు ఉన్న అస్త్రాల గురించి చెప్పారు. అంటే బీజేపీకి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి బీజేపీకి సంబంధించి అదొక్కటి చెప్పేసి వీరేంద్ర యాదవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అలాగే ఇప్పుడు బీజేపీకి
ఏంటంటే బీజేపీకి కేంద్రము నరేంద్ర మోడీ ఆకర్షణ తప్ప ఓకే. వేరే ఆకర్షణలు ఏమి లేవు. ఉమ్, వీళ్ళు స్థానికంగా మేము అవి చేస్తాం ఈ చేస్తామని ఎన్ని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. ఉమ్, అలాగే నెట్వర్క్ అయితే బాగుంది. ఓకే. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి సమాన ఓట్లు వచ్చాయంటే నెట్వర్క్ బాగున్నట్టే కదా రెండు పార్టీ. ఖచ్చితంగా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నెట్వర్క్ బాగలేదు అనడంలే. ఉమ్, ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క దూకుడు తట్టుకోలేక అప్పుడు 2 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేచి కూర్చుంది. సిటీలో కూడా నెట్వర్క్ బాగా ఉంది వాళ్ళకి కూడా. అంటే ఇప్పుడు మీరు అన్నదాని ముగ్గురు ప్రకారం కూడా బాగా ఎవరి ఓటు ఉన్నటువంటి షేరింగ్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాదు, అంటే కాంగ్రెస్ పార్టీ ఓన్లీ 7% ఓటు షేరింగ్ అన్నారు. అంటే ఎవరి ఓటు షేరింగ్ ఎటువైపు ట్రాన్స్ఫర్ అవుతుంది మీ ఉద్దేశం ప్రకారం? ఇప్పుడు బీజేపీ షేరింగ్ ఎంత అనేది తగ్గుతుందని నేను అనుకోవటం లేదు. ఓకే. కాంగ్రెస్ అసంతృప్తి జనంలో కొంత కనిపిస్తున్నది కాబట్టి ఉమ్, బీఆర్ఎస్ పార్టీని కూడా తగ్గుతుంది అనుకోలేదు. కాంగ్రెస్ పెరగాలంటే ఎలా చెప్పండి? బీజేపీ నుంచి అన్నా తీసుకోవాలి కొంత, ఉమ్, బీఆర్ఎస్ నుంచి అంతా తీసుకోవాలి. ఇప్పుడు ఏమైంది? బీజేపీ అందుకే లాజిక్ ఏం మాట్లాడుతుంది? ఎన్ని చెప్పినా కూడా లోపాయికారిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే లాజిక్ మొదలు పెట్టారు. ఎందుకు మొదలు పెట్టారు అంటే బీజేపీ ఓట్లు చీలకుండా ఉండాలి, ఉమ్, బీఆర్ఎస్ ఓట్లు చీల్చి కాంగ్రెస్ కొట్టే పోనీ అని. దాని అర్థం అదే. ఓకే. యాదవ్ గారు, ఇలాగే చెప్తున్నారు.